స్టార్టా? अर्थाविव सम्पृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां धिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు। ఈ రోజు వచ్చేటటువంటి 27 ఆగస్టు 2025 బుధవారం నాడు వినాయక చవితి రాబోతుంది। మరి ఆ రోజున పూజా విధానం ఎలా చేయాలి అన్ని కూడా ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాను। చాలా మందికి కూడా ఈ యొక్క పూజ గణపతి పూజ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా ఎవరైనా సరే చేసుకోవచ్చు। స్త్రీ పురుష తేడా లేకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చు। అదే విధంగా చాలా మందికి పూజారులు దొరకరు, పూజా విధానం తెలియదు, వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది। ముందుగా మీరు పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలి। నేను సిద్ధం ఎలా అయితే చేసుకున్నానో మీరు కూడా అలానే చేసుకోండి। చూడండి ఒకసారి పూజా సామాగ్రి చూపించండి। ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, అగరబత్తీలు, అదేవిధంగా ఒక కొబ్బరికాయ, యజ్ఞోపవీతము, వస్త్రము 2 సిద్ధం చేసుకోండి। తర్వాత తాంబూలం పెట్టడానికి 2 బక్కలు, 2 అరటి పండ్లు, కమలపాకులు, దాంట్లో ఎంతో కొంత దక్షిణ, ఏక
వింశతి పత్రాలు ఇలా సిద్ధం చేసుకోండి. ఆచమన పాత్ర ఇలా సిద్ధం చేసుకోండి. తర్వాత కలశం, భగవంతుణ్ణి వాడడానికి కలశం, నైవేద్యాలు, హారతి, కర్పూరం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. తర్వాత పసుపు వినాయకుడిని ఇలా సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాలి. గణపతి విగ్రహం కూడా తప్పకుండా ఉండాలి. ఎందుకు అని అంటే అభిషేకము చేస్తాం కాబట్టి. కొంతమంది దగ్గర అభిషేకము చేయడానికి విగ్రహము ఉండదు, వాళ్ళు ఒక రూపాయి బిళ్ళ లాంటిది వాడుకోవచ్చు. తర్వాత 2 దీపాలు సిద్ధం చేసుకోండి. అక్కడొకటి, ఇక్కడొకటి. అఖండ దీపం ఇలా సిద్ధం చేసుకోండి. అఖండ దీపం ఇలా పెట్టుకోండి. తర్వాత పాలవెల్లి, ఒకసారి పాలవెల్లి చూపించు. కొంతమంది అడుగుతున్నారు పాలవెల్లి కట్టుకోకపోతే మనము పూజ చెయ్యలేమా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. లేదంటే మేము చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదు. మనము శాస్త్రంలో ఏది కూడా చెప్పడం జరగదు. ఏంటంటే కొన్ని సామాగ్రి లేకపోతే కూడా మీరు చేసుకోవచ్చు. గణపతి ఖచ్చితంగా మనసుకు చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనకు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ప్రారంభం చేద్దాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం. ముందుగా అందరూ కూడా నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి తానో మంత్రేషు మూర్జందుః. ఇప్పుడు తర్వాత దీపం వెలిగించుకోవాలి. అందరూ కూడా, మీరు కూడా దీపం వెలిగించాలి. మీరు కూడా ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి చిన్నగా బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టండి, పసుపు కుంకుమ. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువరోమితి దీపం ప్రజ్వాల్య. భూర్భువస్సువరోం. చిన్నగా ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర. అలా దీపం దగ్గర ఒక చిన్నగా పువ్వు పెట్టిన తర్వాత స్వామి వారికి అంటే ఆ యొక్క దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామి వారికి వినాయకుడిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, వినాయకుడిని చూసుకుంటూ. అదే విధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి చేతిలో. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదస్సహామి గోపాయ ఏ చ సభ్యా సభాసతః తానింద్రియా మతః కురు సర్వమాయుపాసత. సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని, కులదేవత, అదే విధంగా ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని మనస్ఫూర్తిగా మనసులోనే స్మరణ చేసుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు అక్కడ వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఆచమ్య ప్రాణాయామ్య. మొదటిసారి కిందికి వదిలేసేయాలి. తర్వాత 3 సార్లు త్రాగాలి. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. అలా మనము ఆచమనం చేసుకోవాలి. ఓం నమః శంభవే కమజోభవే స్వాహా. నమః శంకరాయ కమజస్కరాయ స్వాహా. నమః శివాయ శివతరాయ స్వాహా. అప ఉపస్పృశ్య ఇది హస్తం దక్షాల్య. ఇప్పుడు ఆచమనం చేసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు వాసన చూసి వెనకేసేయండి. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః
सर्वे ते भूमिभारकाः ఏకేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యండి. ఓం భూ ఇలా వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోన్ ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కదమ్మా, చెయ్యి శుద్ధి చేసుకోండి. చెయ్యి శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా, ఖచ్చితంగా గంట కొట్టండి. పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు ఎడమ చేయిలో ఉంచుకోండి. ఇలా అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేయితోని ఇలా మూసేయండి. అందరూ కూడా ఓం మమ ఉపాస్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆచ్య బ్రహ్మణః ద్వితీయ పరార్కే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణ విభాగే కృష్ణా కావేర్యోర్మధ్య దేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల మహాక్షేత్రస్య వాయవ్య విభాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానీన శాలీవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానీన. ఇప్పుడు మనము పంచాంగానికి నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగము అని అంటాం. కాబట్టి ఒక్కసారి పంచాంగాన్ని, ఈ రోజు ఉన్నటువంటి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు అస్యాహ యజమానస్య గోత్రోద్భవస్య. ఇప్పుడు ఏంటయ్యాయి అంటే, నేను చెప్పిన విధంగా మీ గోత్రనామాలు ఉంటాయి కదా, మీ గోత్రనామాలు ముందుగా మనసులో స్మరణ చేసుకోవాలి. అంటే ముందుగా గోత్రం, తర్వాత కుటుంబం పేరు, అంటే పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి పేరు కూడా మనసులోనే స్మరణ చేసుకోండి. సకల గోత్రోద్భవస్య సకల నామధేయస్య సబాంధవస్య సపరివారస్య చ. అలా మీరు మనసులో గోత్రనామాలు స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి. ఒక్కసారి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవతా సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మీ దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం వినాయక చవితి సందర్భేన మహాగణపతి
యథాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలను నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. అర్థమైందమ్మా? నీళ్లతోని కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు సంకల్పం అయ్యింది కాబట్టి కలశ పూజ ఉంటుంది. కలశంలో ఒక పువ్వు వేసుకొని ఇలాగా పువ్వు వేసుకున్న తర్వాత కింద మనం కూర్చున్నటువంటి స్థలానికి శుద్ధి చేయాలి. ఇలా ఒక పువ్వుతోని స్థల శుద్ధ్యర్థం, మనము బయటికి వెళ్ళి తెచ్చినటువంటి ద్రవ్య శుద్ధ్యర్థం, ద్రవ్య పైన వేయండి. ఆ తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మశుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్య చేస్తున్నా करिष्ये अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरे पुण्डरीकाक्षं సభాభ్యంతర శుచిః. ఇప్పుడు శుద్ధి చేసిన తర్వాత ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సహస్రికః మూలే తత్ర స్థితో బ్రహ్మాఖ్యే మాతృగణాకృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్త దీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో జ్ఞతర్మణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబుసమాశ్రితాః గాయత్రీ దైవ సావిత్రీ శాంతిః పుష్టీకరే తథా ఆయాంతు మమ శాంతిరతం దురితక్షయకారకాః గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా ఆ యొక్క కలశం పైన ఇలా అరచేయి పెట్టండి. ఇలాగా మీరు పెట్టండి. చెప్పండి. గంగేచ యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అలా వదిలేసేయండి. ఇప్పుడు గణపతికి స్వామివారికి నీళ్లు ప్రోక్షణ ముందుగా అక్షంతలు పట్టుకున్నామా? అందరూ కూడా ముందుగా అక్షంతలు పట్టుకోండి, తర్వాత చెప్తాను. అక్షంతలు పట్టుకున్న తర్వాత ధ్యానం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనుకుంటూ కళ్ళు మూర్చుకొని కూర్చోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఓం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదివిశ్చే దశాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పసుపు వినాయకుడు ఉన్నారు కదా, అక్కడ 5 సార్లు వేయండి. ఓం గణపతయే నమః అనుకుంటూ వేయండి. ఓం భూ ముందు తీసి పెట్టిండు అంతే, అని ఎప్పుడు చేయాలని చెప్పలేడు. అవన్నీ కావాలని చెప్పింటే పైకి వస్తున్నాయి అంతే. ఓ దాని పైన దీని మీద
శుభః మహాగణపతిమావాహయామి ఓం శుభః మహాగణపతిమావాహయామి ఓం భూర్భువః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత స్వామివారు ఆహ్వానం అయ్యారు. ఇప్పుడు పెద్ద వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ కూడా 5 సార్లు వేయండి. ఓం ఓం మహాగణాధిపతయే నమః ఓం భూః మహాగణపతిమావాహయామి ఓం భువః మహాగణపతిమావాహయామి ఓం శుభః మహాగణపతిమావాహయామి ఓం శుభః మహాగణపతిమావాహయామి ఓం భూర్భువః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు పసుపు వినాయకుడి మీద, గణపతి పైన, పెద్ద వినాయకుడి పైన మనము అక్షంతలు వేసాం. తర్వాత ఏం చేయాలి? స్వామి వారికి విగ్రహం ఉంటుంది కదమ్మా, అందరూ కూడా అభిషేకము చేయాలి. ఓకేనా? అందరు కూడా మీ దగ్గర విగ్రహము ఉన్నట్లయితే విగ్రహానికి అభిషేకము చేయండి. లేదండి నా దగ్గర విగ్రహము లేదు అని అంటే ఒక రూపాయి బిల్ల తీసుకొని అభిషేకము చేయండి. అభిషేకం చేయండి. విగ్రహానికి విగ్రహం అన్నం కదా అని చేస్తాను కింద ఒక ప్లేట్ వాళ్ళు ముందుగా నీళ్ళతో చేయండి. ప్లేట్ వాళ్ళు అవి నీళ్ళు. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకోవచ్చు. ఆచమనానికి వాడినటువంటి నీళ్లు వాడకూడదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎందుకు అని అంటే ఆచమనానికి వాడినటువంటి నీళ్లు మనం త్రాగుతాం, అది ఎంగిలవుతుంది. తర్వాత వినాయకుడికి వాడకూడదు అనేది తెలుసుకోండి. ఇప్పుడు కలశానికి వాడడం కదా, పసుపు కుంకుమ అక్షంతలు, ఇవి మనము వినాయకుడికి వాడవచ్చు. వాడండి. ముందుగా నీళ్లతోనే అభిషేకం చేయండి. ఓం మహాగణాధిపతయే నమః ఓం పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నాన నీళ్లు డైరెక్ట్ గా వేయండి. ఇలా వేసేయండి. ఇలా చక్కగా స్వామి వారికి అభిషేకము చేసిన తర్వాత స్వామి వారికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా కలుపుకొని స్వామి వారికి అభిషేకం చేయండి. ఈ నీళ్లు పక్కన వేసేయండి. అలా దాంట్లో వేసేయండి. ఇప్పుడు స్వామి వారికి అభిషేకం చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృక్ష్ణియం భగవాజస్య సంఘతే మహాగణాధిపతయే నమః. క్షీరేణ స్నాపయామి దధిక్రామున్నోకారిజం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ అయోగం శితారిషత్ దధ్నా స్నాపయామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాద్వీర్ణ సంతోషదీః మధునక్తముదోషసే మధుమత్పార్తివ గుమ్రజః మధుద్యౌరస్తునః పితా మధుమాన్వో వనస్పతిర్మధుమాగుం అదాభ్యః. మహాగణాధిపతయే నమః మధునా స్నాపయామి. అలా మీరందరూ కూడా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత మరల స్వామి వారికి నీళ్లతోని అభిషేకం చేయండి, కడగండి. అలా వేయండి. అది పక్కన పెట్టేసింది. ఒకసారి నీళ్ళు వేయండి, నార్మల్గా నీళ్ళు స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పంచామృతాలతో కడిగిన తర్వాత నీళ్లతోని కడిగిన తర్వాత స్వామి వారికి ఒక కొత్త బట్ట ఉంటుంది కదా, మీ దగ్గర కొత్త బట్ట ఉన్నట్లయితే ఆ బట్టతోని, ఆ వస్త్రంతోని శుద్ధి చెయ్యండి. స్వామి వారికి
వస్త్రంతో తుడవండి. మన దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతోనే తుడిస్తే కొత్త వస్త్రం. ఓం అలా స్వామి వారికి తుడిచిన తర్వాత ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటారు కదా, పసుపు వినాయకుడు ఇక్కడే పెట్టేసేయండి పక్కన. అలా పెట్టిన తర్వాత స్వామి వారికి గంధం బొట్టు పెట్టండి. గంధం బొట్టు పెట్టేసేయండి అక్కడ చిన్నగా. ఆ విగ్రహానికి మాత్రమే గంధం బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యముష్ఠాం కరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇప్పుడు గంధం బొట్టు పెట్టిన తర్వాత స్వామి వారికి అలా ప్రతిష్టం చేస్తాం. తర్వాత స్వామి వారికి ఇప్పుడు పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చేయాలి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ. ఇప్పుడు మహాగణాధిపతి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధాబ్ధో నిమగ్న నిజమూర్తయే. ఆ పెద్ద వినాయకుడి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేసిన తరువాత ముందుగా వస్త్రం పెట్టాలన్నమాట. ఓకేనా? మనము నీళ్లు ప్రోక్షణ చేయగానే రెండు తయారు చేసుకోండి. మీ దగ్గర వస్త్రాలు మనం మామూలుగా వత్తులతో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలాగా. అలా చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టండి. ఓం అభివస్త్ర సుమసనాన్యర్షాభిధేనుస్తుదుగా పూజమానాః అభిచంద్రాభర్గవేనో హిరణ్యభిస్వాన్ రతినో దేవసోమా. వస్త్రము సమర్పణ చేసిన తర్వాత యజ్ఞోపవీతం పెడతాం పసుపు వినాయకుడికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా మనము గణపతిని యజ్ఞోపవీతము మరియు వస్త్రం సమర్పణ చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఎక్కడ? ఆ గణపతి దగ్గర కూడా మీరు యజ్ఞోపవీతం వేయాలి. పెద్ద వినాయకుడి దగ్గర కూడా మర్చిపోకండి, నేను ముందే వేసేదాను, మీరు కూడా ఖచ్చితంగా వేయండి. వస్త్రం కూడా నేను ముందే సమర్పణ చేశాను కాబట్టి మీరు చేయకపోతే కనుక చేసేయండి. ఓకే, ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యా హిరేవత్వం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమ చూర్ణాం సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసద్భవః కుంకుమేనార్చితే దివ్యం అగచ్ఛాంతి ప్రయచ్ఛమే. అక్షంతలు కూడా. ఓం ఆయనే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. అక్షతాం సమర్పయామి. తర్వాత స్వామి వారికి అక్షంతలు వేయండి. పెద్ద వినాయకుడి మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యాహి దేవత్వం ప్రతిగృహ్యతాం. అలా స్వామి వారికి హరిద్ర కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి 2 పువ్వులు పెట్టండి. ఆ పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పువ్వులు పెట్టాలి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశునాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశునాన్ భవతి. అలా స్వామి వారి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు అథాంగ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకోండమ్మా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర ఆ పెద్ద వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తా ఉండాలి. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తా ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి.
शूर्पकर्णाय नमः जानुनी पूजयामि। ओम विघ्नराजाय नमः जंघे पूजयामि। आपूवाहनाय नमः ऊरु पूजयामि। ओम हेरंभाय नमः कटिं पूजयामि। ओम लंबोदराय नमः उदरं पूजयामि। ओम गणनाथाय नमः नाभिं पूजयामि। ओम गणेशाय नमः हृदयं पूजयामि। ओम स्थूलकण्ठाय नमः कंठं पूजयामि। ओम स्कंदाग्रजाय नमः स्कंधौ पूजयामि। पाशहस्ताय नमः हस्तौ पूजयामि। गजवक्त्राय नमः वक्त्रं पूजयामि। विघ्नहन्त्रे नमः नेत्रे पूजयामि। शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि। फालचन्द्राय नमः ललाटं पूजयामि। सर्वेश्वराय नमः शिरः पूजयामि। विघ्नराजाय नमः सर्वाण्यंगानि पूजयामि। అలా మనము అక్షంతల సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఏకవింశతి పత్రాలు ఉంటాయి కదా మీ దగ్గర, ఉన్నటువంటి ఏకవింశతి పత్రాలు ఒక్కసారి స్వామి వారి యొక్క పాదాల కింద ఇలా పెట్టేసేయండి. లేదు మన నిన్న తీర్చిన మూడు ఆకులు ఉంటాయి పత్రి, అది మన లేదు. ఓకేనా? అలా స్వామి వారి పాదాల దగ్గర అలా పెట్టిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తా ఉండాలి. ఏకవింశతి యొక్క పత్రాలు అవన్నీ కూడా మంత్రం చెప్తూ ఉంటారు. చేసిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తా ఉండాలి. మీరు వేస్తా ఉండండి, మీరు కూడా వేస్తా ఉండండి అమ్మా. ఓం అథ ఏకవింశతి పత్ర పూజాంచ కరిష్యే. సుముఖాయ నమః మాచీ పత్రం సమర్పయామి. గణాధిపాయ నమః బృహతి పత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. హరసూనవే నమః దత్తూర పత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బృహతి పత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం సమర్పయామి. గజకర్ణగాయ నమః తులసీ పత్రం సమర్పయామి. ఏకరందాయ నమః చూతపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీర పత్రం సమర్పయామి. భిన్నరందాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి. వటవే నమః గాడివీ పత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి. ఫాలచంద్రాయ నమః మరువాక పత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధూవార పత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాతి పత్రం సమర్పయామి. శూరాగ్రజాయ నమః గర్ణకీ పత్రం సమర్పయామి. విభవక్త్రాయ నమః శనీ పత్రం సమర్పయామి. వినాయకాయ నమః అశ్వత్థ పత్రం సమర్పయామి. సురసేవితాయ నమః అర్జున పత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సుపూజయామి. అలా మనము ఏకవింశతి నామాలతో పూజ చేశాము. ఇప్పుడు ఏం చేస్తారు, విడి పూలు ఉంటాయి కదమ్మా మీ దగ్గర, ఆ యొక్క విడి పూలతోని మనము స్వామి వారికి పూజించాలన్నమాట. ఓకేనా? ముందుగా స్వామి వారికి ఇలా పూజించాము. ఈ విడి పువ్వులతోని కొంతమంది దగ్గర విడి పువ్వులు కొన్నే ఉంటాయి కాబట్టి ఆ యొక్క విడి పువ్వులు అయిపోయిన తర్వాత స్వామి వారికి అక్షంతలు వేస్తా ఉండాలి. ఓకేనా? ఇలా కాడీలు తీసి పెట్టాలన్నమాట. ఓకేనా? అలానే వేయకండి, కాడీలు ఉన్నటువంటి కాడీలతో వేయకండి, కాడీలు తీసి పెట్టండి. ఈ అష్టోత్తర పూజ ఈ పూల అయిపోయిన తర్వాత అక్షంతలు వేస్తా ఉండాలి. ఓకేనా? మీరు వేస్తా ఉండండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓం గణేశాయ నమః అనుకుంటూ వేస్తా ఉండాలి, అలానే వేయకూడదు. ఓకేనా? ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం వైమాతురాయ నమః, ఓం
द्विपमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम कृते नमः ओम सुप्रदीपाय नमः ओम सुकनिधये नमः ओम सुराध्यक्षाय नमः ओम सुरारिघ्ने नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम लंबजठराय नमः ओम ह्रस्वग्रीवाय नमः ओम महोदराय नमः ओम मदोत्कटाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलस्वराय नमः ओम प्रमदाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्ते नमः ओम विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराट्पतये नमः ओम श्रीपतये नमः ओम वाक्पतये नमः ओम शृंगारिणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताय नमः ओम बलाय नमः ओम बलोत्थिताय नमः ओम भवात्मजाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पूष्णे नमः ओम पुष्करोक्षिप्तवारिणे नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय नमः ओम अग्रगामिने नमः ओम मंत्रकृते नमः ओम चामीकरप्रभाय नमः ओम सर्वस्मै नमः ओम सर्वोपास्याय नमः ओम सर्वकर्ते नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वसिद्धिप्रदाय नमः ओम अनघाय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वतीनंदनाय नमः ओम प्रभवे नमः ओम कुमारगुरवे नमः ओम अक्षोभ्याय नमः ओम कुंजरासुरभञ्जनाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम कांतिमते नमः ओम धृतिमते नमः ओम कामिने नमः ओम कपित्थवनसप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मा विद्यादि दानभुवे नमः ओम विष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम जितमन्मथाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम ज्यायसे नमः ओम यक्ष किन्नरसेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनिनदाय नमः ओम वटवे नमः ओम अभीष्टवरदाय नमः ओम ज्योतिषे नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्ताय नमः ओम अप्राकृत पराक्रमाय नमः ओम सत्यधर्मिणे नमः ओम सुखप्रदाय नमः ओम सरसाम्भुनिधये नमः ओम महेशाय नमः ओम दिव्यांगाय नमः ओम मणिकिंकिणी मेखलाय नमः ओम समस्त देवतामूर्तये नमः ओम सततोत्थिताय नमः ओम विघातकारिणे नमः ओम विश्वदृशे नमः ओम विश्वरक्षाकृते नमः ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेशाय नमः ओम अपराजिताय नमः ओम समस्त जगदाधाराय नमः ओम सर्वैश्वर्य प्रदाय नमः ओम आक्रान्तचिदचित्प्रभवे नमः ओम विघ्नेश्वराय नमः ओम श्री वरसिद्धिविनायकाय नमः नानाविध परिमళపత్రపుష్పాణి బిల్వదళాని సమర్పయామి. ఇప్పుడు స్వామి వారికి 108 నామాలతో మనము అష్టోత్తర పూజ చేశాం కాబట్టి మనస్ఫూర్తిగా స్వామి వారిని మనం నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామి వారికి ఒక 5 అగరబత్తులు వెలిగించండి. మీ దగ్గర సాంబ్రాణి ధూపం ఇలాంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే పెట్టవచ్చు. మా దగ్గర అగరబత్తులు ఉన్నాయి కాబట్టి అగరబత్తులు పెట్టండి. ఒక 5 అగరబత్తులు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే
దివ్య ధూపమాగ్రాపయామి. గంట కొట్టుకుంటూ స్వామి వారికి ధూపం చూపించాలి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్య ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా స్వామి వారికి అగరబత్తిలో సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. అందరూ కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టండి. ఓం అథ అందరూ కూడా ఇప్పుడు గ్లాస్ కావాలా? ఇయ్యాలా? నీళ్ళు వచ్చిన కల్లా కొబ్బరికాయ కొడతారు కదమ్మా. ఇప్పుడు ముగ్గు వేయాలి. ఓకేనా? అందరూ కూడా ఇక్కడ ముగ్గు వేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమో నమః. కిందగా ముగ్గు వేసి స్వామి వారికి దానిపైన అందరూ కూడా
నైవేద్యం పెట్టాలన్నమాట. Just కొంచెం అలాగే పసుపు కింద కుంకుమ పెట్టేసేయండి, వేసి దాని మీద అట్లానే పెట్టకండి. నై జస్ట్ ఇలా నార్మల్ ఇట్లా చేయొచ్చు. జస్ట్ పసుపు కుంకుమ వేసి స్టార్ వేస్తున్నా. ఓకే ఫైన్ ఏదో ఒకటి. ఇప్పుడు ఆకు పట్టదంలా ఇవి పెడతా స్టీల్ది. స్టీల్ది ఎట్లయినా సరే. అన్నీ పట్టాలి, పట్టుకుంటే నేను ఏం చేయలేను, కష్టం వచ్చిందాడా. లైవ్ చేస్తుంది. నేను ఇప్పుడు రెండు పేరు పెట్టాలి. అది ఓకే ఉన్నాయి పట్టినాయి కదా. నైవేద్యం ఇక్కడ పెట్టేసేయండి. ఇది కొబ్బరికాయ ఇలా పైన పెట్టేసేయండి. కొబ్బరికాయ ఇలా మనకి స్వామివారి దగ్గర పెట్టేసేయండి. నైవేద్యం ఇది పక్కన పెట్టండి. నైవేద్యం ఇక్కడ పెట్టండి అమ్మా. అందరు కూడా మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా, మండపంలో ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టవచ్చు. కింద ఇలా పెడితే ముగ్గు వేసి పెట్టాలి, అలానే పెట్టండి. అలా నైవేద్యం సమర్పణ చేయండి. మీరు ఏదైనా సరే ఎన్ని నైవేద్యాలు చేస్తున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి సమర్పణ చేయండి. ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం స్వర్గేణ పరిషించామి అమృతమస్తు అమృతోపస్కరణమదే అవసరార్థం శ్రీ నారీకేళకండ శరకర కదలీఫల మహానైవేద్యం నివేదయామి. ఓం విప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పణ చేశాను. తర్వాత తాంబూలం పెట్టాలి. తాంబూలము అని అంటే 2 తమలపాకులు తీసుకోండి. ఇలాగా ఇదిగోండి, 2 తమలపాకులు, 2 అరటి పండ్లు తీసుకోండి. ఓకేనా? అటు పనాడు ఇలా 2 అరటి పండ్లు ఇలా ఆపిల్ తీసుకురా. తర్వాత దాంట్లో 2 వక్కలు పెట్టుకోండి. 2 వక్కలు. అదే విధంగా దాంట్లో ఎంతో కొంత ఒక 11 రూపాయలు లేదా రూపాయి బిల్ల ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్వామి వారికి సమర్పణ చేయండి. 1 రూపాయి బిల్ల పెట్టుకుంటున్నాము, మీరు కూడా అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా అలా పెట్టేసేయండి. తాంబూలం సమర్పణ. ఇప్పుడు చెప్పండి అమ్మా అందరూ. పర్లేదు. ఒక్కలేదు తెచ్చినావు కదా పైకి నుంచి. 2 వేసుకొచ్చిన పెద్దనే కదా మరి. ఇవి ఉంటాయి చూడు, ఇవి ఉంటాయి. అస్వాన్ ఒకటే ఉంది అందులో, కింద ఒకటే ఉంది అస్వాన్. ఏం కదా ఇంకొకటి ఉంటుంది చూడు ఇలా ఏంటి దీంట్లో బ్యాగ్ బ్యాగ్ ఒకటే ఉంది. బ్యాగ్స్ స్ట్రైట్గా ఉండే బ్యాగ్స్ చూడు. ఇంకొకటి బ్లూ కలర్ దొరికినా పైన చూడు ఒక పక్క ఒకటి చాలు.
ఆ బౌల్ లోపల ఉంటుంది, దాని లోపల రెడ్ కలర్ దాంట్లో కనిపిస్తుంది చూడండి. కూడా ఇప్పుడు చెప్పండమ్మా, తాంబూలం ఎవరికి ఇస్తున్నా? వినాయకునికి ఇస్తున్నా. పెట్టుకొని స్వామి వారికి సమర్పణ చేయండి. ₹1 బిల్ల పెట్టుకుంటున్నాము, మీరు కూడా అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా ఇలా పెట్టేసేయండి. తాంబూలం ఇప్పుడు చెప్పండి అమ్మా అందరు కూడా. ఇప్పుడు చెప్పండమ్మా, తాంబూలం సమర్పయామి అని చెప్పేసి దానిపైన కొన్ని అక్షంతలు వేయండి. తాంబూలం పైన తాంబూలం సమర్పయామి పూగే ఫలైష్ట కర్పూరైర్నాగవల్లీదలైర్యతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం పూగే ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తరువాత స్వామి వారికి కర్పూర దివ్య మహామంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా హారతి ఇవ్వండి అమ్మా. ఓం హిరణ్య పాత్రమ్మలో కర్పూరం హారతి దాంట్లోనే పెట్టు, పెట్టి దాంట్లోనే పెట్టేసేయాలి. లాస్ట్ మంగళారతి ఇస్తావు ఇప్పుడు. గంట ప్రయత్నం ఎప్పుడైనా సరే స్వామి వారికి 3 సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళకు అద్దుకోవాలి. ఇలా 3 సార్లు నీరు కూడా కళ్ళకు అద్దుకోవాలి. హారతి కళ్ళకు అద్దుకున్న తర్వాత ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని కథను శ్రద్ధగా నెప్పుతూ కూర్చోవాలి. కథ ప్రారంభమవుతుంది. వినాయక చవితి వ్రత కథ ప్రారంభ. ముందుగా చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఇప్పుడు వ్రత కథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోండి. ముందుగా ఏంటి అంటే గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ యొక్క రాక్షసుడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడికి నేను మాత్రమే పూజ చేయాలి, వేరెవ్వరు కూడా పూజ చేయకూడదు అనేటటువంటి ఒక కోరిక ఉండేది. ఆ యొక్క కోరిక మేరకు తన ఉదరంలో ఉంచుకుంటాడు శివుడిని. ఎందుకని అంటే శివుడు తథాస్తు అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు. భోలాశంకరుడు కాబట్టి అడిగిందల్లా ఇచ్చేస్తాడు శివుడు. కాబట్టి అలా ఇచ్చేసరికి గజ అంటే రాక్షసుడు అని చెప్పేసి శివుడికి తెలియదు కాబట్టి అలా తథాస్తు అంటాడు. అప్పుడు విష్ణువు ఏదో ఒక ఉపాయం చేసి శివుడిని బయటికి తెస్తాడనమాట. అలా బయటికి తెస్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు వచ్చేటటువంటి వార్త విని స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా సరే కాపలాగా ఉంచాలి కదా, కాబట్టి ఒక బాలుని తయారు చేసి కాపలాగా ఉంచుతుంది. అలా కాపలాగా ఉంచేసరికి శివుడు వస్తాడు. అలా శివుడు వచ్చేసరికి ఏం జరుగుతుంది, అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది. శివుడు ఏం చేస్తాడు, నువ్వు తప్పుకో బాలుడా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు తప్పుకో లేదా చాలా ఘోరం జరుగుతుంది అని చెప్పేసి శివుడు చెప్తాడు. కానీ ఈ యొక్క బాలుడు ఏం చెప్తాడు, మా అమ్మగారు నన్ను చెప్పారు, నేను ఎవరిని కూడా నేను లోపలి రానివ్వను అని చెప్పేసి ఆ యొక్క బాలుడు చెప్తాడు. కానీ శివుడు ఏం చెప్తాడు,
తనకు చాలా అంటే చాలా కోపం ఎక్కువ. భోలాశంకరుడు అదే విధంగా కోపం కూడా అంతే ఉంటుంది. కాబట్టి తన శిరస్సును ఖండిస్తాడు శివుడు. కాబట్టి ఆ యొక్క శిరస్సు ఖండించేసరికి పెద్ద శబ్దం వినిపిస్తుంది. పెద్ద శబ్దం వినిపించేసరికి ఆ యొక్క పార్వతీదేవి బయటికి వచ్చి నిల్చుంటుంది. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి పార్వతీదేవి దుఃఖాక్రాంతులై ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, అదే విధంగా లక్ష్మీదేవి అందరూ కూడా వచ్చి చూస్తారు. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి ఎలా మళ్ళీ బ్రతికించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఏనుగు మొహాన్ని తెచ్చి అతికిస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందరూ కూడా చాలా ఆనందిస్తారు. అదే విధంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగేసరికి అందరూ కూడా ఆనందించి మళ్ళీ బ్రతికిస్తారు. మరి అందరూ కూడా కోరిక ఉంటుంది అని అంటే అందరూ కూడా సర్వదేవతలందరూ కూడా ఒక అధిపతిని నియమించు అని చెప్పేసి అందరికి కూడా పార్వతి పరమేశ్వరులకి, బ్రహ్మ, విష్ణులందరికీ కూడా కోరుతారనమాట. అలా కోరేసరికి ఏం జరుగుతుంది? ఇద్దరిని కూడా పోటీ పెడతారు. కుమారస్వామి ఉంటాడు, అదే విధంగా గణపతి ఉంటాడు. ఇద్దరికి కూడా పోటీ పెడతారు. మరి ఎవరు గెలుస్తారు? ఎటువంటి పోటీ పెడతారు అని అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకే అధిపతిని చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అప్పుడు కుమారస్వామి ఎంతో ఆనందంతో బయలుదేరుతాడు. ఎందుకని అంటే గణపతికి స్పీడ్ గా కాబట్టి కుమారస్వామి ఆనందంతో ఆ యొక్క నెమలి వాహనంపై కూర్చొని వెళ్ళిపోతాడు. గణపతి మాత్రం ఎలుక మీద కూర్చొని మెల్లగా వస్తూ ఉంటాడు. కాబట్టి ఏమి చెయ్యాలో తెలియక నారాయణ మంత్రం జపిస్తూ స్వామివారి యొక్క ఓం నమ శివాయ, నారాయణాయ నమః అనుకుంటూ స్వామివారి యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తాడు. అలా 3 ప్రదక్షిణాలు చేయగానే ఏం జరుగుతుంది? కుమారస్వామికి ఏం కనిపిస్తుంది అని అంటే ఆ యొక్క కుమారస్వామి కంటే కూడా ముందే గణపతి స్నానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కుమారస్వామి కంటే కూడా ముందు గణపతి కనిపిస్తాడు. అలా కనిపించేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి కుమారస్వామి చెప్తాడు, మా అన్నయ్య గారికి ఇచ్చేసేయండి అధిపతి. ఎందుకని అంటే అతనికే కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క కుమారస్వామి చెప్తాడు. అలా చెప్పేసరికి అయితే గణపతిని అందరు కూడా మెచ్చుకొని గణపతిని అధిపతిగా అందరు కూడా నిశ్చయిస్తారు. అలా ఇది ఇలా ఉండగా మరి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించాలి అని చెప్తారనమాట. కాబట్టి ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి ఎన్నో పూజలు అందుకొని కైలాసానికి వచ్చేటప్పుడు ఎన్నో కొడుములు తిని కజ్జికాయలు తిని వస్తూ ఉంటాడు. అయితే వస్తూ ఉండగా ఏం జరుగుతుంది? వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి ఎంతో తిని వస్తూ ఉండగా చంద్రుడు చూసి నవ్వుతాడనమాట. ఈ యొక్క వినాయకుడి అవస్థలను చూసి నడవడానికి కూడా రావట్లేదు, అంతగానం తింటావా అని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు అలా నవ్వేసరికి ఏం జరుగుతుంది? పార్వతీదేవికి కోపం వస్తుంది. పార్వతీదేవి ఏం చెప్తుంది? చూడండి, ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పేసి శపిస్తుంది పార్వతీదేవి. ఇలా శపించేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అందరూ కూడా దుఃఖాక్రాంతులై ఉంటారు. మరి ఇది ఇలా ఉండగా శమంతక మణి అనేటటువంటి ఒక మణి ఉండేది. అయితే ఇది ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి. ఏంటి అంటే సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారు ఉంటారు. ఆ యొక్క రాజుగారికి శమంతక మణి అనేటటువంటి ఒక మణి ఉండేది. ఆ యొక్క మణి ఏంటి అంటే ప్రతిరోజు కూడా 10 బారవుల బంగారాన్ని ఇచ్చేటటువంటి మణి. చూడండి, ఆ మణి ఉండడం ఎంతో అదృష్టం. మరి అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ ప్రసేనుడు అనేటటువంటి తమ్ముడు కూడా ఉండేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ముందుగా ఏం చేస్తాడు అని అంటే ఈ యొక్క సత్రాజిత్తు ద్వారకకు వెళ్తాడు. ఆ యొక్క ద్వారకకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా? మరి అతిథి మర్యాదలు చేస్తాడు. చేసిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి మణిని నాకు ఇచ్చేయి అని చెప్పేసి శ్రీకృష్ణుడు కోరుతాడు. అలా కోరేసరికి ఇతను ఏం చెప్తాడు? ఇవ్వడనమాట. లేదు, ఒప్పుకోను, నేను ఇవ్వను అని చెప్పేసి ఈ యొక్క సత్రాజిత్తు చెప్తాడు. అయితే ఇది ఇలా ఉండగా ప్రసేనుడు అంటే తమ్ముడికి ఎలాగో అలాగా సత్రాజిత్తు ఇస్తాడు కదా, ఆ మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఎవరికి ఇవ్వడు, కానీ తన తమ్ముడికి ఇస్తాడు. మెడలో వేసుకొని ఆ యొక్క శమంతకమణిని వెళ్తూ ఉంటాడు. సింహం చూస్తుంది. సింహం చూసి ఏమనుకుంటుంది?
ఇది మాంసం ముక్క అని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి అనుకొని ఆ యొక్క ప్రసేనుణ్ణి చంపేసి ఆ యొక్క చమంతకమణి ఏదైతే ఉంటుందో సింహం నోట్లోనే ఉంటుంది. కాబట్టి జాంబవంతుడు అనేటటువంటి రాక్షసుడు ఆ యొక్క సింహాన్ని చంపేసి చమంతకమణిని తన దగ్గర ఉంచుకుంటాడు. శ్రీకృష్ణుడి పైన నిందె పడుతుంది. ఎలా పడుతుందో తెలుసా? చూడండి, ఒకసారి అడుగుతాడు కదా సత్రాజిత్తుకు అడుగుతాడు శ్రీకృష్ణుడు, ఏంటి అని అంటే ఆ యొక్క మణి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు కదా. అప్పుడు అతని మీదనే అనుమానం వస్తుంది సత్రాజిత్తుకు. ప్రసేనుడు కూడా చనిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటాడు. మరి ఈ యొక్క శ్రీకృష్ణుడు ఎలా నీలాప నిందలు పొందుతాడు అని అంటే, ఒక రోజు శుద్ధ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని అతను చూస్తాడనమాట. ఆ యొక్క పాలల్లో చూస్తాడు. అలా చూడేసరికి నింద ఇతని పైన పడుతుంది. ఆ సత్రాజిత్తు ఇతనే శ్రీకృష్ణుడే నింద చేశాడని చెప్పేసి నిందిస్తాడు. అలా నిందించేసరికి ఎలా ఈ యొక్క నింద నాపై నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు, అడవిలోనికి వెళ్తాడు. అప్పుడు ప్రసేనుడి శవం చూస్తాడు. అలా శవం చూసేసరికి సింహం అడుగులు కనిపిస్తాయి. ఆ యొక్క అడుగులో వెళ్తూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడికి అడుగుతాడు అనమాట, పోయి జాంబవంత అది నాకు ఇచ్చేసేయి శమంతకమని, అది సత్రాజిత్తుది మనది కాదు కదా, ఇచ్చేసేయాలని చెప్పేసి అడిగి అక్కడి నుంచి ఆ యొక్క శమంతకమని తీసుకొని ఇచ్చేస్తాడు సత్రాజిత్తుకు. అప్పుడు ఎలాగో అలాగా ఇతను కాపాడుకున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు, పరమాత్ముడు, మంచి సమర్థులు అందరూ కూడా శ్రీకృష్ణుడు కంటే గొప్పవారు ఎవరే లేరు చెప్పాలంటే. కాబట్టి ఎలాగో అలాగా బయటపడతాడు, ఎటువంటి నింద అయినా సరే. కానీ మాలాంటి వాళ్ళు ఏం చేయాలి, శ్రీకృష్ణుడా అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో తెలుసా? మీరు గనక భాద్రపద శుద్ధ చవితి నాడు మీరు వినాయక చవితి పూజను చేసి చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి నింద కలగదు. అప్పుడు అలా ఆశీర్వదించేసరికి వినాయకుడి యొక్క పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి నింద కలగదు. అదే విధంగా వినాయకుడి దగ్గర 3 గుంజిళ్ళు తీయేసరికి మీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే గణపతికి రాదు గుంజిళ్ళు తీయడానికి. ఏదైతే గణపతికి రాదో అది మీకు అవతల వాళ్ళకి వస్తే గనక గణపతికి ఆనందం. కాబట్టి మీరు గుంజిళ్ళు ఖచ్చితంగా తీయాలి మీకు వీలైతే. అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట. కథ అంతా కూడా సమాప్తమైంది. మీ దగ్గర చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సు పైన వేసుకొని నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. అలా వేసుకున్న తర్వాత మీరు చంద్రుడిని చూసినా సరే ఎటువంటి మీకు నింద పడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, కథ అంతా కూడా సమాప్తమైంది కాబట్టి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని లేవండి అమ్మ, లేచి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట బలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద గణనాయక సర్వార్థసాధనోపాయ సర్వైశ్వర్యప్రదాయక సమస్తావత్ప్రతీకార భారతనాయతే నమః. ఓం సుముఖశ్చైకరండశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప కోమకేతురగణాధ్యక్ష కాలచంద్రో గజాననః వక్రతుండశూరభకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పదే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దన్యః ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా ఆ మంత్రం చెప్పిన తర్వాత స్వామి వారి దగ్గర పాదాల దగ్గర నేను చంద్రుని చూడగానే కింద వేసుకుంటే ఫాస్ట్ వచ్చేసి స్వామి వారికి మనస్ఫూర్తిగా నమస్కారం. మీరు వినాయకుడు ఎన్ని రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు. 3 రోజులు లేదా 5 రోజులు లేదా 9 రోజులు, ఓకేనా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. కింద కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే స్వామి వారి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఒక్కసారి కొన్ని అక్షంతలు తీసుకొని స్వామి వారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు ఇక్కడ
మామూలుగా స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు తీసుకొని శిరస్సు పైన ఇలా వేసుకోండి. ఎందుకనంటే గణపతి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు పూజ అంతా కూడా సమాప్తమైంది. మనము బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వందే పూజా ఫలితం మనకు రాదు కాబట్టి ఎంతో కొంత మీకు శక్తిని బట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి స్కానర్ కి మీరు ఎంతో కొంత పే చేయగలరు. మీ శక్తిని బట్టే మీరు ఇచ్చినటువంటి దక్షిణని ఇలాగే మనము పూజకి ఉపయోగించుకుంటా అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అదే విధంగా చివరిలో ఏంటి అంటే మనము నార్మల్ గా ఏదైనా సరే స్వామి వారికి తక్కువ చేసినట్లయితే ఏదైనా సరే మర్చిపోయి ఉంటే గనక ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అదే విధంగా చివరిలో ఏంటి అంటే మనము నార్మల్ గా ఏదైనా సరే స్వామి వారికి తక్కువ చేసినట్లయితే ఏదైనా సరే మర్చిపోయి ఉంటే కనుక అన్ని కూడా క్షమించండి తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనము వేడుకోవాలి. ఒక్కసారి అక్షంతలు పట్టుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని మీరు కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మక సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఏకఫలం శ్రీ విఘ్నేశ్వర పాదారవిందార్పణమస్తు. నీళ్లతోని ఇలా కిందికి వదిలేసేయాలి. నీళ్లతోని ఇలా కిందికి వదిలేసిన తర్వాత చివరికి ఏం చేస్తారు అని అంటే మనస్ఫూర్తిగా వినాయకుడిని వేడుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఓకేనా? తీర్థం తీసుకోండి. తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షీకరం శ్రీ మహాగణపతి దేవత తీర్థ ప్రసాద పాదోదకం పావనం శుభం. అమ్మ ఇక్కడికి పూజ అంతా కూడా సంపూర్ణంగా సమాప్తమైంది. నా తరపున ఏంటి అని అంటే చివరికి మనము పూజ సంపూర్ణంగా చేసుకున్నాం కాబట్టి కింద కమెంట్ లో ఒక్కసారి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని నామస్మరణాన్ని ఖచ్చితంగా ఒక్కసారి రాయడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అదే విధంగా వీలైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు. అరే ఎవర్రా? జై శ్రీరామ. అరే
Done. Say Jai Ganesh Maharaj ki. Jai Bolo Ganesh Maharaj ki. Chapu chapu.
అంత తెలుసుకున్నది